చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. మ్యాటర్ ఏంటి? ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి దగ్గర మూడో వ్యక్తి ఏదైనా విషయం చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ ఆ ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళైనప్పుడు చెప్పక తప్పడం లేదు. మిస్టర్ సుమంత్, ఏ విషయమైనా నాకు సూటిగా చెప్తేనే అర్థం అవుతుంది. ఐ థింక్ బెటర్ టు కమ్ ఇన్ స్ట్రైట్ వే. వినయ్ గురించి మీతో కొన్ని విషయాలు చెప్పాలి. వినయ్ గురించా? నాకు నచ్చని విషయాల గురించి నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఐఎమ్ సారీ. 1 minute మేడం. నా మాటకు వాల్యూ ఇచ్చి అరగంట సమయం కేటాయించారు. బహుశా నేను చెప్పేది విన్నాక మీకు నచ్చొచ్చేమో. ఆఫ్ కోర్స్. కానీ వినయ్ గురించి చెప్పాల్సిన అవసరం నీకున్నట్టు వినాల్సిన అవసరం నాకు లేదు. బాయ్. పంపిస్తే వచ్చావనుకున్నాను, కానీ అతని గురించి చెప్పడానికి నీ అంతట నువ్వే వచ్చావని నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఇప్పుడు చెప్పు. వినయ్ ఒక అనాథ. తల్లి తండ్రి ఉన్న అనాథ. అవును మేడం. 10 ఏళ్ల వయసులోనే తన పుస్తకాలు బట్టల బ్యాగు పట్టుకుని తన ప్రాణానికి ప్రాణమైన తల్లిని విడిచిపెట్టి బతుకు తెరువు కోసం ఊరు వదిలొచ్చేశాడు. ఆ తర్వాత ఈ రోజు మీ నాన్నగారు వాడిని అనరాని మాటలని అవమానించారు. డబ్బు లేకపోయినా మోరల్ వాల్యూస్ ఉన్న వ్యక్తికి ఆత్మాభిమానం ఉంటుంది. మీ సరదా కోసం అతను ఆట పట్టించుండొచ్చు, కానీ అది అతని వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టింది. వాడి గురించి మీకు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నానంటే దానికి కారణం కేవలం వాడి మంచితనం. 12 ఏళ్ల తర్వాత దక్కిన తన కన్న తల్లిలో సంతోషాన్ని ఆనందాన్ని చూసుకొని బతుకుతున్నాడు. పేదరికంలో పుట్టిన వాడికి అమెరికా అంత గొప్ప అవకాశం వస్తే అమ్మ కోసం సాక్రిఫైస్ చేశాడు. చిన్నప్పటి నుండి వాడికి అన్ని కష్టాలే. ఇంతకు మించి డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. దయచేసి వాడిని ఇబ్బంది పెట్టకండి.